కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా కెప్టెన్ మిల్లర్. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్, యోగి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా తాజాగా విడుదలైంది ఈ సినిమా. కానీ తెలుగులో మాత్రం విడుదల కాలేదు. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి తెలుగులోనే చాలా ఎక్కువ సినిమాలు విడుదల కావడమే. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయకుండా కేవలం తమిళ్లో మాత్రమే విడుదల చేశారు మేకర్స్. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ధనుష్ మరోసారి తన నటనతో అదరకొట్టాడని, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం సూపర్ అని రివ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి రిలీజ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇక మరోవైపు అదే రోజున బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ 3 కూడా రిలీజ్ కాబోతుంది. కానీ సౌత్ ఇండస్ట్రీలో ధనుష్కు క్రేజ్ ఎక్కువగా ఉండడంతో ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.